RTI Live News. Ask for right. ఏనుగుల వల్ల గడిచిన 8 సంవత్సరాల కాలంగా నేటికి 12 మంది చనిపోగా పంట నష్టం ఆస్తి నష్టం 6 కోట్ల రూపాయలు దాటిన వేళ అనేక పంటలు ప్రతిరోజు ధ్వంసం చేస్తున్న పరిస్థితుల్లో ఏనుగులు అడవికి లేదా జూకి తరలించి రైతులకు భరోసా కల్పించాలని కోరుతూ సోమవారం సిపిఎం పార్టీ బృందం కుమ్మరిగుంట గ్రామ పరిధిలో రైతులు వేసిన టమాటా తోటను ఏనుగులు ధ్వంసం చేసిన టమాటా తోటలను రైతులందరితో కలిసి పరిశీలించిన అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డివేణు విలేకరులతో సోమవారం మాట్లాడుతూ అటు ఒరిస్సా రాష్ట్రం నుండి 2017 సంవత్సరంలో ప్రవేశించిన ఏనుగుల వల్ల 8 సంవత్సరాల కాలంగా ఏనుగులు మన్యం జిల్లాలో అనేక మండలాల్లో తిష్టవేసిన అటవీ శాఖ అధికారులు ఏనుగులు వెనకాల 8 సంవత్సరాల కాలంగా తిరగడం తప్ప ఫలితం శూన్యమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందువల్ల అంటే ఎన్నో రకాలుగా ఎరువులు విత్తనాలు వేసే ఎకరానికి 20,000 రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భంగా చేతికి అందించిన టమాటా, వరి, అరటి, మొక్కజొన్న, పామాయిల్ వంటి పంటలకి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. గతంలో ఏ ఏరియా తిరుగుతున్న ఏనుగుల యొక్క పాత ఫోటో, వీడియో చూడగలరు. నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మన కొమరాడు మండలంలో కుమ్మరగొడ్డు పంచాయతీలో ఈరోజు ఏనుగులు ఇక్కడే స్థావరం వేసాయి. ఇక్కడ చుట్టూ ఉన్న పంటల్ని సుమారు 1 రోజుల నుండి నాశనం చేస్తున్నాయి. అయినా ఈరోజు అటవీ శాఖ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ ఏనుగులు 2017 నుండి మన ఈ మండలంలో అనేక రకాలుగా రైతులు పంటల్ని నష్టం చేయటమే కాకుండా మనుషుల్ని కూడా పొట్టలు పెట్టుకున్నాయి. 17 మంది ఈ కాలంలో చనిపోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాటిల్ని తరలించడానికి ఏ రకమైన ప్రయత్నము చేయడం లేదు. రైతులు ప్రాణాలే కాకుండా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రైతుల తరఫున సిపిఎం పార్టీగా వెంటనే ఈ ఏనుగుల్ని అడవిలోనికైనా తరలించాలి, లేకపోతే జూకైనా తరలించాల్సిన అవసరం అనేది ఉన్నది. ఇప్పుడు ఇమీడియట్గా ఈ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి. వెంటనే అధికారులు, జిల్లా అధికారులు, మండల అధికారులు స్పందించాలి. లేకపోతే రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటం రాబోయే కాలంలో చేపట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.